హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా పప్పు. దానికి ఇక్కడ నేను 100 గ్రాముల కందిపప్పు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇంకా కందిపప్పు ఉడకటానికి స్టవ్ ఆన్ చేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా కందిపప్పు ఉడకటానికి ఏ కప్పుతో మనము కందిపప్పు తీసుకున్నాం అదే కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. 100 గ్రాముల కందిపప్పుకి 1/2 కేజీ టమాటాలు కరెక్ట్ కొలత. ఇంకా తర్వాత ఒక పెద్ద సైజు పెద్దుల్లిపాయని కట్ చేసుకొని మనము ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని 1 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని మూత పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ టమాటా పప్పును ఉడికించుకోవాలి. ఈ టమాటా పప్పు ఉడకటానికి 5 విజిల్స్ కరెక్ట్గా సరిపోతాయండి. ఈ 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మనము ఈ టమాటా పప్పులోకి 1 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మనం పప్పు మెదుపుకొని రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఈ పప్పుని మనం పక్కన పెట్టుకొని పోపు కోసం బాండి పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు మొత్తం యాడ్ చేసుకోవాలి. అంటే మినపప్పు, పచ్చిపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వీటిని కూడా మనము ఆయిల్లో వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 కాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చితో పాటు 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి కచ్చా పచ్చాగా దంచుకొని. వీటిని కూడా ఆయిల్లో వేయించుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు రెమ్మలు యాడ్ చేసిన తర్వాత మనము మెదిపి పక్కన పెట్టుకున్న టమాటా పప్పు దాంట్లోకి మనకి కావాల్సినంత చింతపండు రసము, ఆ తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు అనేది మనము ఉడికించుకోవాలి ఈ టమాటా పప్పుని. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని వేడి అన్నంలోకి ఈ టమాటా పప్పుని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉండిద్ది. ఇక ఈ టమాటా పప్పుతో పాటు నెయ్యి, ఆవకాయ యాడ్ చేసుకొని ఇంకా వేడి ఆమ్లెట్ అనేది యాడ్ చేసుకుంటే మరింత రుచిగా ఉండిద్ది.